నీవు ధ్యానాన్ని ప్రారంభించినందుకు భగవంతుడికి ధన్యవాదాలు. లేనట్లయితే అది నా లోపమేనని నేను భావించి ఉండేవాడిని. ధ్యానాన్ని నీవు ఆరంభించావు కనుక నీటి బుడగ కన్ను త్వరలోనే నీటి ముఖాన్ని చూస్తుంది అని నేను గాఢంగా నమ్ముతాను. భగవంతుడు నీకు పట్టుదలను, నిలకడను ప్రసాదించుగాక. ఏదో ఒక విశేష శక్తి నీ దేహాన్ని ఆధీనంలోకి తీసుకొని ఇతర శక్తులను అన్నింటినీ ప్రక్కకు తోసివేస్తూ నీచే అభ్యాసాన్ని చేయిస్తోందని అంటున్నావు. దైవానుగ్రహం వల్ల నా ప్రాణాహుతిని స్వీకరించడం మొదలుపెట్టావు. నా ప్రార్థన ఇప్పుడు ఫలప్రదమవుతోందని ఇది నిరూపిస్తోంది. నీ ప్రగతికి ఇదొక మంచి చిహ్నంగా భావించవచ్చు. కాని ఆ విధంగా ఉన్నప్పుడు నీవు తన్మయత్వ స్థితిని, తేలికదనాన్ని అనుభవించకపోవడానికి గల కారణం మాత్రం కనబడటం లేదు. ప్రాణాహుతి పద్ధతి ద్వారా వ్యాధులు అభ్యాసీ దేహంలో ఎన్నటికీ ప్రవేశించవనే గట్టి నమ్మకం కలిగి ఉండు. ఇది నా అనుభవం. నా గురువర్యుల అనుభవం కూడా ఇదే. అంతేకాక కొన్ని వ్యాధులు నిర్మలీకరణ ఫలితంగా నిశ్చయంగా బయటకు పోతాయని అనేకసార్లు అనుభవపూర్వకంగా తెలిసింది.